మేము అలా బ్రతకదలుచుకోలేదు, జీవోత్సవాలుగా బ్రతకదలుచుకోలేదు, మరణించి అమరత్వంతోనే జీవించాలనుకుంటున్నాం అని చెప్పి సందేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అది శవతుల్యులుగా, జీవన్మృతులుగా, భద్రజీవులుగా, సుఖజీవులుగా జీవిస్తున్నటువంటి పౌర సమాజానికి ఒక సందేశం. అదేవిధంగా కమ్యూనిస్టులుగా, వామపక్షాలుగా, ప్రజాస్వామికవాదులుగా ఉంటూ ఇవాల్టి పార్లమెంటరీ వ్యవస్థ ఇస్తున్న కొన్ని చిన్న చిన్న అవకాశాలని, ప్రజాస్వామిక అవకాశాలను ఉపయోగించుకుంటూ జీవిస్తున్నటువంటి అనేక రకాల శక్తులకు కూడా రేపు మీరు ఎలా ఉండాలి, రేపటి ఫాసిజం మిమ్మల్ని ఏ పరీక్షకు గురి చేస్తుంది, మీరు మానసికంగా దేనికి సిద్ధం కావాలి అని ఈ అమరత్వాలు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అందువల్ల మరణాలు వృధా కావు. ఈ భౌతిక మరణాలు అనేవి వృధా పోవు. ఇవి ఖచ్చితంగా పుష్పిస్తాయి. రేపటి సమాజాన్ని మార్చడానికి ఒక విప్లవాత్మక పరివర్తన, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరివర్తనకి దోహదపడతాయి. అలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు కూడా ధన్యమైనవి. ముఖ్యంగా లక్ష్మణరావు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు కామ్రేడ్ అరుణని ఏ పరిస్థితుల్లో దిగజార్చడానికి కానీ, వెనక్కి రప్పించడానికి కానీ, అవకాశాలు వచ్చినప్పుడు కూడా అందుకు అనుమతి ఇవ్వడానికి కానీ లేకుండా దృఢంగా మా అమ్మాయి అమరత్వాన్ని పునికి పుచ్చుకొని మృతదేహంగా మా ఇంటికి వచ్చిన మేము అంగీకరిస్తాం, కానీ లొంగిపోయిన మనిషిగా మేము ప్రోత్సహించదలుచుకోలేదని ఆ కుటుంబం ఏదైతే సందేశం ఇచ్చిందో అది ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు శక్తులకి, విప్లవ శక్తులకి, ప్రజాతంత్ర శక్తులకి ఒక సందేశం. ఇవాళ కార్పొరేట్ల రాజ్యంగా ఉండి అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్న 9 కోట్ల ఎకరాలతో కూడినటువంటి అడవుల మొత్తాన్ని, ఖనిజ సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించడానికి కుట్రబన్ని మోడీ ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ హిందుత్వ భావజాలంతో ఏదైతే దాడి చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ అమరత్వాలన్నీ కూడా ఖచ్చితంగా ఉపకారంగా, స్ఫూర్తిదాయకంగా మారతాయని, అందుకు ఈ కుటుంబం పాత్ర పోషించిన పాత్ర కూడా ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనమంతా కామ్రేడ్ అరుణ, ఇవాళ మరణించిన 500-600 మంది, ఈ ఒక్క సంవత్సరమే మరణించిన అనేక అమరత్వాలు, అనేక మంది నంబాళ కేశవరావు దగ్గర నుంచి సుధాకర్ దగ్గర నుంచి అందరి అమరత్వాలు కూడా వృధా పోవు. నిన్న గాజర్ల రవి అందరితో సహా ఈ అమరత్వాల్ని మనం స్మరిస్తూ స్ఫూర్తి పొందుతూ సమాజానికి రేపు యోగా లక్షల మందితోని బలవంతంగా, ఫోర్స్ఫుల్గా డ్వాక్రా మహిళలతో సహా సమీకరించి మంద బలంతో ఇదే విశాఖపట్నంలో యోగా డే మోడీ, చంద్రబాబు లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సమయంలో అది కాదు ఈ సమాజానికి పరిష్కారం. ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానత్వం లేని సమాజాన్ని నెలకొల్పడానికి విప్లవోద్యమే నిజమైన పరిష్కారం, కమ్యూనిస్టు విప్లవమే నిజమైన పరిష్కారం అని ఎవరైతే చాటి చెప్పి అమరత్వాన్ని సృష్టించారో ఆ అమరులని మరొకసారి స్మరించుకుందాం, స్మరించుకొని ముందుకెళ్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.